వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి, దివ్వెల మాధురి ఈ మూడు పేర్లు వారం 10 రోజుల కిందటి వరకు మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచాయి. అయితే గత కొన్ని రోజులుగా ఈ వివాదం సద్దుమణిగిందనుకుంటే వినాయక చవితి రోజున దువ్వాడ కుటుంబ కథా చిత్రం మరో ట్విస్ట్ తీసుకుంది. టెక్కలిలోని దువ్వాడ శ్రీనివాస్ ఇంటిలోకి దివ్వెల మాధురి అడుగుపెట్టింది. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి బాల్కనీలో దివ్వెల మాధురి కనిపించింది. దీంతో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ఈ విషయం తెలిసి దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. టెక్కలిలోని ఇల్లు తమదని చెప్తున్న దువ్వాడ వాణి తమ ఇంట్లోకి దివ్వెల మాధురి ఎలా వెళ్తుందంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. మాధురిని ఇంటి నుంచి పంపించి వేయాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఫలితంగా టెక్కలిలోని దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద మరోసారి హైడ్రామా నెలకొంది. మరోవైపు ఈ వ్యవహారం గత నెల రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. దువ్వాడ శ్రీనివాస్ తన భార్య నుంచి విడాకులు కావాలని కోరుతూ ఉన్నారు. అయితే తన కుమార్తెల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని దువ్వాడ శ్రీనివాస్తో కలిసి ఒకే ఇంట్లో ఉంటామని దువ్వాడ వాణి చెప్తూ ఉన్నారు. అయితే ఇందుకు దువ్వాడ శ్రీనివాస్ అంగీకరించడం లేదు. ఈ వ్యవహారం ఇలా ఉన్న సమయంలోనే దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురి కనిపించడం మరోసారి వివాదానికి కారణమవుతోంది. దివ్వెల మాధురి బాల్కనీలో తిరుగుతూ ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశం కావడంతో వైసీపీ అధిష్టానం ఇప్పటికే దువ్వాడ శ్రీనివాస్ ఇన్ఛార్జి పదవిని తీసేసింది. టెక్కలి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి పదవి నుంచి దువ్వాడ శ్రీనివాస్ ను తప్పించి ఆ స్థానంలో పేరాడ తిలక్ ను నియమించారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ ను ఎమ్మెల్యే పదవి నుంచి కూడా తప్పించాలని దువ్వాడ వాణి డిమాండ్ చేస్తూ ఉన్నారు. వైఎస్ జగన్ ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఉన్నారు.